వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు మామిడికాయలతో చిన్న ముక్కల పచ్చడి తయారు చేసుకుందాం. కొలతలతో చేసుకుందామండి. వంట రాని వాళ్ళు కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు. 2 పుల్లని మామిడికాయలు శుభ్రంగా కడిగి తడి ఆరనివ్వాలండి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకుందాం. తర్వాత ఈ మామిడి ముక్కలను గ్లాస్తో కానీ చిన్న గిన్నెతో కానీ కొలుచుకోవాలి. ఈ గ్లాస్తో కొలుచుకుందాం. 6 గ్లాసుల ముక్కలు అయ్యాయండి. 6 గ్లాసుల మామిడి ముక్కలకు 1 గ్లాసు కారం, 1/2 గ్లాసు ఉప్పు, 1/2 గ్లాసు కంటే తక్కువగా ఆవపిండి, 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను మెంతిపిండి, 1 గ్లాసు పల్లి నూనె, పచ్చడి రుచిగా ఉండటం కోసం ఎల్లిపాయలకు కొలత ఉండదండి. మన రుచికి తగినట్లుగా ఎక్కువ తక్కువ వేసుకోవాలి. ఈ మసాలా అంతా మామిడి ముక్కలన్నిటికీ పట్టేలా బాగా కలపాలి. చేతితో కలిపితేనే ముక్కలన్నిటికీ మసాలా పట్టి పచ్చడి బాగుంటుంది. ఉప్పు సరి చూసుకోవాలి. ఉప్పు తక్కువైతే కొంచెం కలపాలి. బాగా కలిపి సర్వింగ్ బౌల్లో వేసుకుందాం. ఈ పచ్చడి ఊరనవసరం లేదండి. పెట్టిన రోజు నుండే తినొచ్చు. అన్నంలో ఈ పచ్చడి తింటూ ఉంటే తినాలనిపిస్తుంది. కొత్త పచ్చడి కదా, చాలా రుచిగా ఉంటుంది. లేతకాయలతో పెట్టుకుంటున్నాం. ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. 15 రోజుల వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది.